మన పరిశుద్ధ జనాన్ని దేవుని మందిరంలో ఉంటే ప్రభు మాటను మనం గౌరవిస్తున్నాం, ప్రభువును మనం మరి మెప్పిస్తున్నాం. మరి లేకపోతే మరి దేవుని మాటను మనం లెక్క చేయటం లేదు. లెక్క చేయనప్పుడు క్రైస్తవులు ఎలాగవుతాం, అది ఆలోచించుకోవాలి. తర్వాత మనం క్రైస్తవులు అయితే మనం ప్రార్థన చేసుకోవాలి. చాలామంది ప్రార్థన చేసుకోరు. ప్రార్థన అంటే జ్ఞాపకం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవటం కాదు, ప్రతి సమయంలోనూ ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఉదయం ప్రార్థన చేసుకోవాలి, అవగానే ప్రతి రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఇవి కాకుండా మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఏదైనా తినేటప్పుడు తాగేటప్పుడు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఒకసారైనా తల్లి తండ్రి పిల్లలు కలిసి కూర్చుని మాట్లాడుకుని భోజనం చేయాలి, ప్రార్థన కూడా చేసుకోవాలి. దాన్నే కుటుంబ ప్రార్థన అని అంటారు. పిల్లలు తలచోట ఉంటారు, భార్యాభర్త కూర్చుని చక్కగా వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోవాలి. మరి ఆ విధంగా మనం చేసినప్పుడు మనం క్రైస్తవులం అవుతాం. ఊరికే క్రైస్తవులం అని చెప్పుకున్నట్టయితే ప్రయోజనం లేదు. భవానీ గారు తండ్రి గారు వెళ్ళిపోయారు, మరి ఆమెకు ఆదరణ ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. మరి కొంతకాలం కొనసాగించండి ఆ ప్రార్థన, వారిని ఆదరించాలని. తర్వాత ఇటువంటి సమయంలో, ఇటువంటి దుఃఖ సమయంలో, మరి ఎడబాటు సమయంలో మిగిలిన వాడి రక్షణ పొందాలి. మరి దేవుని చిత్తం అయితే జరుగుతుంది, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మరి శ్యామ్ చెప్పినటువంటి దానిలో, ఆ వాక్యంలో చదివించినటువంటి వాక్యంలో, మరి సజీవుల దేశమందు యెహోవా దయను పొందుదు అన్న నమ్మకము లేని ఎడల నేనేమవుదును అంటున్నాడు. మరి ఆ వాక్యం అందరూ కంఠస్థం చేయండి. సజీవుల దేశమందు నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును అంటున్నాడు. కంఠస్థం చేయండి ఆ వాక్యం. మరి ఆ ప్రభు దయను మనం పొందాలి. ఆ ప్రభు దయతోనే మనం బ్రతుకుతున్నాం, ఆ ప్రభు కృపతోనే మనం మనగలుగుతున్నాం. లేనప్పుడు ఏమీ లేదు. అంచేత ఆయన స్తుతిస్తున్నామా, ఆయన చిత్తాన్ని మనం అనుసరిస్తున్నామా లేదా అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి ఆరాధనకి మానకుండా రావాలి. క్రైస్తవులు అయితే ఆదివారం నాడు ఆరాధనకు రాకుండా ఏం చేస్తారు? వేరే పని ఏముంటుంది? వేరే పనికి వెళ్ళటం అది తప్పు కదా. ఆదివారం అది ఆలోచించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి తొందరలున్నా ఆరాధనకు ఆదివారం ఉదయం పూట ఆరాధనకు అది పరిశుద్ధ దినం, ప్రభు ఏర్పాటు చేసినటువంటి దినం, ప్రభు వారి కోసం ప్రతిష్ఠిత దినం. అది అంచేత ప్రభువుని ఆరాధించుకోవడానికే ఆ సమయాన్ని ఇవ్వాలి. ఆ సమయం రోజల్లా కాదు, ఒక పూట, ఒక 2 గంటలు. ఆ 2 గంటలు మనం ప్రభువుకి ఇవ్వటానికి మరి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడాలి. ఒక నిర్ణయం చేసుకోవాలి. ఆ విధంగా ఏమైనప్పటికీ కూడా నేను దేవుని మహిమ కోసం బ్రతుకుతాను. ఆదివారం ఉదయం ప్రభుదినం, ఆ ప్రభుదినాన్ని ప్రభువుని ఆరాధించుకోవటానికి నేను వెళతాను. దేవుని ఏర్పాటు ఏమిటో నేను తెలుసుకుంటాను, దేవుని వాక్యం ఏం బోధిస్తుందో నేను వింటాను అన్నటువంటి నిర్ణయాలు చేసుకోవాలి. వినపడుతున్నాయన్న మాటలు కృష్ణ? సరే, మనం నిర్గమకాండం చదువుకుంటున్నాం, ఆదికాండం చదువుకున్నాం, నిర్గమకాండం చదువుకుంటున్నాం. నిర్గమకాండంలో మొదటి భాగంలో మరి నాయకుడిని సిద్ధపరచడం చూసుకున్నాం. మోషేను దేవుడు సిద్ధపరిచాడు. తర్వాత రెండవ భాగంలో రకరకాల సూచనలు వారి చేత జరిగించాడు, ఆ నాయకుల చేత జరిగించాడు. వారు మనసు మార్చుకుని సహాయం చేయాలని. కానీ ప్రభువుకు తెలుసును వారు మనసు మారదు, అతడు కఠినాత్ముడు అని తెలుసును. ప్రభువు కూడా అతడు హృదయాన్ని కఠినపరుస్తున్నాను అని అన్నాడు. అదేమిటి, అది న్యాయం కాదు కదా అని అడుగుతారు కొంతమంది. మరి దేవుని సంకల్పంలో అది న్యాయమే. కారణం ఏమిటంటే అతడు ఎలాగూ దేవుని మాట వినడు, అతడు కఠినాత్ముడు, అతడు హృదయాన్ని కఠినపరుస్తున్నాను. ఎందుకు అని అంటే కారణం కూడా చెప్పారు.
ఎందుచేతను అతడు హృదయం కఠినమైంది అని అంటే దేవుని యొక్క మహత్కార్యాలు, మరి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము, దేవుని ఏర్పాట్లు, ఇజ్రాయేలీల మీద ప్రత్యేకమైనటువంటి దేవునికి ఉన్నటువంటి ఆసక్తి, ఈ విషయాలన్నీ కూడా ఐగుప్తు ప్రజలకు అందరికీ తెలియాలి, ప్రపంచానికి అంతటికీ తెలియాలి. తెలియటం కోసం ఆ విధంగా చేస్తున్నాను అని అన్నాడు. ఆ భాగం అయిపోయింది. తర్వాత ఏమో మరి చివరికి ఒప్పుకున్నాడు ఫరో. వారు బయలుదేరి ఐగుప్తు నుంచి బయలుదేరటం విషయం మీరు ఒక్కసారి ఆలోచించండి. వీరు 6 లక్షల మంది అని అన్నారు. 70 మందే వెళ్ళారు కనాన్ దేశం నుంచి యాకోబుతో కలిసి 67 వెళ్ళారు. అక్కడేమో యోసేపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 70 మంది అయ్యారు. ఓడలో లెక్క వేయటం లేదు. చెప్తున్నారు ఆ విషయం. ఎందుకంటే కోడళ్ళు మరి హెబ్రీ స్త్రీలు అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ పై కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చేత యాకోబు సంతతిలో వారిని లెక్కించలేదు, పిల్లలను లెక్కించలేదు, 20 సంవత్సరాల లోపు పిల్లలను లెక్కించలేదు. మిగిలిన వారందరూ కూడా మరి 6 లక్షల మంది అని అన్నారు. కానీ మరి అందరినీ లెక్కించినట్టయితే ఇంకెవరు ఉంటారు అంటే యాకోబు సంతతి కాకుండా మిగిలిన సంతతి ఉంటారు. మరి కోడళ్ళు ఉంటారు, వీరు కోడళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, తర్వాత పనివాళ్ళు ఉంటారు, వీళ్ళకి కూడా దాసులు మేము కూడానే ఉంటాం అనేటటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఇవన్నీ వీరందరినీ కలిస్తే 20 లక్షల చిల్లర ఉన్నారన్నారు. 20 లక్షల మంది ఒక దేశం నుంచి 20 లక్షలు అంటే సుమారుగా విశాఖపట్నంలో ఉన్నంత జనసమూహం ఉంటుంది. మరి ఇంతమంది ఒక్క రాత్రి బయలుదేరి వెళ్ళిపోతున్నారు, ఒక దేశాన్ని ఒక స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అని అంటే అది మరి చాలా పెద్ద విషయం, చాలా గందరగోళాన్ని సృష్టిస్తుంది. మరి అయినా సరే దేవుడేమో మరి నడిపించాడు వారిని. వారు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాతను ఇది ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. అన్ని లక్షల మంది తర్వాత ఈ లక్షల మందికి వీరు పొరుగు వారిని అడిగారు. పొరుగు ఐగుప్తు స్త్రీలను, ఐగుప్తు పురుషులను నాకు అది కావాలి ఇది కావాలని అడిగారు. వాళ్ళు అడిగిందల్లా వీళ్ళు ఇచ్చారు. దేవుడు వాళ్ళకి ఆ మనసు కలుగు చేశాడు. వారు అడిగిందల్లా కూడా ఇచ్చారు, అన్నీ తీసుకున్నారు. మరి గొప్ప సంపదతో నీ 4వ తరం వారు మిక్కిలి ఆస్తితో గొప్ప సంపాదనతో తిరిగి వస్తారు, కనాన్ దేశంలో ప్రవేశిస్తారు అని చెప్పాడు అబ్రహాముకు దేవుడు. మరి ఆ ప్రకారంగా ఇది జరుగుతుంది. 400 తరం వరకు ఎందుకు అని అంటే మరి అమోరీల అక్రమం ఇంకా చల్లారలేదు, అందుచేత ఆ సమయం పడుద్ది. 4వ తరం వారు మాత్రం మిక్కిలి ఆస్తితో ఐగుప్తు నుంచి బయలుదేరి కనాన్ దేశంలోకి వస్తారు అని చెప్పాడు. ఆ విధంగానే వారు కనాన్ దేశంలో ప్రవేశించారు. మరి ఇక్కడి నుంచి ఐగుప్తు దేశంలో బయలుదేరారు, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. మానవ సహజమైనటువంటి విషయం ఏమిటి అని అంటే ఎప్పుడు కూడా సంశయాలు, ఎప్పుడు కూడా భయాలు, ఎప్పుడు కూడా మరి సందేహాలు, ఎప్పుడు కూడా పిరికితనమే. ఎన్నిసార్లు దేవుని యొక్క అద్భుతాలు చూశారో, ఎన్నిసార్లు దేవుని సహాయం పొందారో, అయినప్పటికీ కూడా వీరు సముద్రం దగ్గరకు వచ్చేసరికి అమ్మో నీళ్లు, వెనక్కి తిరిగితేనేమో ఫరో సైన్యం వస్తుంది అంటున్నారు. మమ్మల్ని చంపేయటానికి ఇక్కడికి తీసుకొచ్చారు అని మరలా సణుక్కుంటున్నారు. ఆ ఐగుప్తులోనే చనిపోతే వదిలిపోను కదా, ఆ ఐగుప్తు దాస్యంలో ఉంటేనే బాగుండు కదా, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని మరలా వీరి మీద సణుగుతున్నారు. సణుగుతుంటే మోషే ఒక్క మాటే చెప్తున్నాడు, మీరు ఊరికే నిలబడి చూడండి, మీరేం మాట్లాడకండి, ఊరికే ఉండండి, నిలబడండి, చూడండి జరిగేది. దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు, దేవుడు ఏం చేస్తాడో మీరు చూడండి అని అన్నాడు. అప్పుడు ఎర్ర సముద్రం గోడ కట్టినట్టుగా ఈ ప్రక్కన ఆ ప్రక్కన గోడ కట్టినట్టుగా నిలిచిపోయింది. ఈ ప్రక్కన ఒక గోడ, ఈ ప్రక్కన ఒక గోడ ఉన్నట్టుగా నిలిచిపోయాయి వాటరు. నీరంతా ఆ విధంగా నిలిచిపోయింది. వీరేమో ఆరినాడ నడిచినట్టుగా నడుచుకుంటూ వెళుతున్నారు. వీళ్ళని తరుముకుంటూ పరువు ఎన్నిసార్లు కూడా మరి కఠినపరుచుకున్నాడు హృదయాన్ని.
ఇప్పుడు మరలా కఠినాత్ముడు కనుక మరలా ఆ స్వభావం పోలేదు. మరలా వీరిని తడుకుంటా వస్తున్నాడు. మీరు వెళ్ళిపోండి అన్నాడు. బలం చేత పంపుతాడని దేవుడు చెప్పాడు. బలవంతంగానే బలంతోనే మిమ్మల్ని పంపుతాడు అని చెప్పాడు. అంటే మీరు వెళ్ళిపోండి, ఇంకా మీరు ఇక్కడ ఉండొద్దు ఇంకా అని అన్నారు. ఎందుకు ఆ తెగుళ్ళు, ఆ నష్టాలు, కష్టాలు భరించలేక ప్రభు వారు చేసిన మహత్కార్యాలన్నీ చూసి వెళ్ళిపోండి బాబు, ఇంకా ఇక్కడ ఉండొద్దు అని అన్నారు. బయలుదేరి వెళ్ళిపోయాక వాళ్ళని తరుగుతున్నాడు మళ్ళా. అది మనుషుడు యొక్క మూర్ఖత్వం. ఆ విధంగా మనం ఆ విధంగా ఉంటున్నామా అని ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. దేవుడు సహాయం చేస్తున్నాడు, పొందుతున్నాం. మన విశ్వాసం బలపడాలి, మన నిరీక్షణ శక్తి బలపడాలి. సహాయం పొందాం, మళ్ళా సహాయం దేవుడు చేస్తాడు తగిన సమయంలో అనేటటువంటి నిరీక్షణ మనలో ఉండాలి. మన విశ్వాసం బలపడాలి. మరి అలా కాకుండా మరలా సందేహంతో మనం ఉన్నట్టయితే మనం నిజమైనటువంటి విశ్వాసం కాదు. మనం దేవుని మీద పూర్ణంగా ఆధారపడినటువంటి వాళ్ళం కాము. మరి ఏమిటి మన స్థితి అని మనం ఆలోచించుకోవాలి. వీరు ఆ విధంగా భయపడుతున్నారు, సందేహిస్తున్నారు. మోషే చెప్తున్నాడు, ఏమి భయపడకండి, మీరు నిలబడి చూడండి, ఊరికే ఉండండి, నిలబడండి, చూడండి, మీరు దేవుడు జరిగిస్తాడు. దేవుడు మీ పక్షంగా ఉంటాడు, అక్కడ మీ పక్షంగా జరిగిస్తాడు, మీకు సహాయం చేస్తాడు. మీరు ఏమాత్రం కూడా కంగారు పడద్దు. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షంన యుద్ధము చేయను, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఊరికే ఉండమన్నారు. ఊరికేనే ఉన్నారు వీళ్ళు. ఇంక చివరికి తప్పక ఇంకా భయపడతానే ఉన్నారు, సందేహిస్తానే ఉన్నారు, మరి ధైర్యంగా ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. మనకు తెలియదు, కానీ దేవుడు మాత్రం తాను చెప్పింది జరిగించాడు. దేవుడు చెప్పిన ప్రకారంగానే చేశాడు. వీరు ఐగుప్తు దాటి వెళ్ళిపోయారు. ఐగుప్తు దాటి వెళ్ళిపోయిన తర్వాతను వీరు వీరికేమో దేవుడు వెలిగిస్తున్నాడు, వాళ్ళకేమో చీకటిస్తున్నాడు. ఇది అగ్నిస్తంభం మేఘస్తంభం అని అంటారు మన వాళ్ళు. అది కాదు, ఆ విధంగా కాదు. అగ్ని మేఘమయమైన సంబంధం అని అంటున్నాడు. స్తంభం, అగ్ని మేఘమయమైన స్తంభం అని అంటున్నాడు. అంటే అగ్ని ఉంటుంది ముందు పక్క, వీళ్ళకి కావలసినప్పుడు, మరి వెనక పక్క ఏమో నీడ, మేఘం ఉంటుంది, నీడ ఉంటుంది. ఇది వాడికి ఎండ వచ్చినప్పుడు ఇదేమో మేఘం అటువంటిది, అగ్ని ఇటువంటిది. ఆ విధంగా అగ్ని మేఘమైనటువంటి మయమైన స్తంభం. ఈ అగ్ని మయమైనటువంటి స్తంభం మరి అక్కడ ఆ ఎర్ర సముద్రం దాటేటప్పటికి, ఇశ్రాయేలీలు దాటేటప్పటికి వీరికేమో మేఘం ఇటు తిరిగింది, వీరికి మేఘం వచ్చింది, వారికి వెలుగు వచ్చింది కనుక నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వీరికి మేఘం ఉంది, అంచేత ఆ మేఘంలో వీళ్ళు మరి కొట్టుమిట్టు పెడతా ఉన్నారు. ఆ రథాల చక్రాలు ఊడిపోవటం, ఆ గుర్రాలు ఏమో తిరగబట్టడం, మరి వీళ్ళు అవస్థలు పడ్డారు. వీళ్ళు ఆ సముద్రంలో మునిగిపోయారు. వీరైతే ఇశ్రాయేలీలు అయితే మాత్రం చక్కగా ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వీరేమో మరి చక్కగా మోషే రాసినటువంటి గీతం ఆలపిస్తున్నారు. మిరియాము సాంగరేడు ఆవిడేమో పాడిస్తుంది, ముందు ఉండి ఆవిడ పాడిస్తుంది. వీళ్ళందరూ చక్కగా పాడుకుంటూ సుఖ సంతోషాలతో వాళ్ళేమో బయటికి వెళ్ళారు. మిరియాం అంటే ఈ మోషే అహరోన్ల సహోదరి. మోషే కంటే అహరోన్ పెద్దవాడు 3 సంవత్సరాలు, అహరోన్ కంటే 3 సంవత్సరాలు. మిరియాం పెద్దది ఆమె. మరి పాడుకుంటా సంతోషంగా వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళేమో ఈ ఎర్ర సముద్రం నుంచి బయలుదేరి షూర్ అరణ్యంలోకి వెళ్ళారు. ఈ షూర్ అరణ్యంలోకి వెళ్ళిన తర్వాతను అక్కడ నీళ్లు దొరకలేదు, అక్కడ నీళ్లు లేవు, త్రాగటానికి నీళ్ళు లేవు. మరలా సందేహిస్తున్నారు, మరలా దేవుణ్ణి అడుగుతున్నారు, మళ్ళా సణుక్కుంటున్నారు, మళ్ళా మోషే మీద తిరగబడుతున్నారు నీళ్ళు చేదైనవని. మరి అప్పుడు ప్రభువుకి మొరపెట్టుకుంటాడు మోషే ఒక చెట్టును చూపిస్తాడు. ఆ చెట్టు మరి
చెట్టును వేస్తే దానిలో నీళ్లు మారాయి అంటున్నారు. ఆ చెట్టు అంతా వేయక్కర్లేదు, ఆకు వేసాడో దాని కొమ్మ వేసాడో మనకు తెలియదు. మరి నీరు మాత్రం చక్కగా వారు త్రాగటానికి వీలైంది. అందుకని ఇక్కడేమో మరి ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 26వ వచనం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచువో యెహోవాను నేనే అనేను. ఆ తర్వాత వీరు స్వస్థపరుస్తాను మిమ్మల్ని అంటున్నాడు. వీళ్ళకేమో ఏ లోటు రానివ్వటం లేదు దేవుడు. ఆ తర్వాత వీరేమో ఏలేముకి చేరారు. ఏలేముకి చేరిన తర్వాత అక్కడ ఏలేము అనేటటువంటి ప్రదేశంలో అక్కడ 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఉన్నాయి అని అంటాడు. అది ఆ వివరాలు ఎందుకు రాశారంటే దేవుడు విశ్వాసాలను విడిచిపెట్టడు అని, దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడు అని, తన ప్రజలకు ఎటువంటి శోధన రానివ్వడు అని, తన ప్రజలకు ఎటువంటి శ్రమ రానివ్వడు, ఎటువంటి అక్కర్లో అయినా ఆ ప్రభు తోడుగా ఉంటాడు. ఇక్కడ వీరికి అవసరమైనటువంటి ఆహారం ఈత పండ్లు ఉంటాయి, ఇక్కడేమో వీరికి అవసరమైనటువంటి నీరు ఉంది దాహం తీర్చుకోవడానికి. తర్వాత వీరికి అవసరమైనటువంటి విశ్రమ స్థానం అక్కడ నీడ ఉంది. అంచేత అవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు అని మనం తెలుసుకోవాలి. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వీరు సీన్ అరణ్యానికి వచ్చారు. 16వ అధ్యాయంలోకి వస్తే సీన్ అరణ్యంలోకి వచ్చారు. ఇక్కడ మరలా సనుక్కుంటున్నారు. అక్కడ నీళ్ళు అడిగాడు, ఇచ్చాడు. అక్కడేమో ఐగుప్తు ప్రజల నుంచి కాపాడమన్నాడు, కాపాడాడు. తర్వాత బయలుదేరాక మరి నీళ్ళు ఇచ్చాడు, నీరు అడిగితే నీళ్ళు ఇచ్చాడు. మరి ఆ విధంగానే ఇస్తాడు దేవుడు అని కనిపెట్టకుండా వీళ్ళు మరలా సణుగుతున్నారు. కొనుక్కోవటం అక్కడ చక్కగా మాంసం కొండల దగ్గర కూర్చొని అక్కడే శుభ్రంగా తిని అక్కడే చావవలసింది. ఇక్కడే తీసుకొచ్చావు, నువ్వు అనవసరంగా తీసుకొచ్చావు, ఇక్కడ మేము మరి ఆహారం లేకుండా చావాలా అని ఈ మోషే మీద సనుక్కుంటా ఉంటారు. సనుక్కుంటుంటే అప్పుడేమో మోషే చెప్తాడు, దేవుడు మీకు ఆహారం ఇస్తాడు, మీరు కంగారు పడకండి, మీకు సాయంకాలం అయ్యేసరికి మరి ఆహారం వస్తుంది, ఉదయం అయ్యేసరికి ఆహారం వస్తుంది, మీరేం కంగారు పడక్కర్లేదు అని చెప్తాడు. మరి ఆ ప్రకారంగానే దేవుడు ఉదయాన్నేమో సాయంకాలం మాంసం పూరేళ్లను ఆకాశం నుంచి మరి పూరేళ్లను కురిపించాడు, పూరేళ్ళు శనపెట్టడు. మరి ఆ విధంగానే ఉదయం అయ్యేసరికి మన్నాను కురిపించాడు పైనుంచి ఆకాశం నుంచి. ఈ మన్నా భూమి మీద ఉంటే ఖరాబ్ అవుద్దని ముందు మంచు కురిపించి ఆ మంచు అంతా కూడా ఈ దుమ్ము ధూళి అంతా ఏమీ లేకుండా మంచు ఏమో ఒక పొరలాగా ఏర్పాటు అయ్యాక దాని మీద మన్నా కురిసేది. ఆ మన్నాని వీళ్ళు ఎత్తుకుని ఏ రోజు సరిపడా ఆ రోజు, ఏ రోజుకు సరిపడగా ఆ రోజే తీసుకోండి అని చెప్పాడు. అలాగే తీసుకోవాలి. అక్కడ కూడా మళ్ళీ వాళ్ళు వినకుండా కొంతమంది ఎక్కువ తీసుకున్నారు. ఎక్కువ తీసుకున్న వాళ్ళేమో మరో రోజుకి పురుగులు పెట్టింది, పాడైపోయింది. చేత ఆ విధంగా కాకుండా దేవుని ఇవన్నీ ఎందుకు రాశానంటే మనం దేవుని మాటలు శ్రద్ధగా అవలంబించాలని, వినటం మాత్రమే కాదు ఆచరించాలి. మరి ఆచరణలో మనం వాటినేమో పాటించాలి. మరి దేవుడు చెప్పిన దాన్ని వాళ్ళు ఆశ్రయించుకుంటే ఆశీర్వాదం పొందారు, తప్పు చేసినటువంటి వాళ్ళేమో నష్టపడ్డారు. మరి సాయంకాలం మాంసం కావాలన్నారు, సాయంకాలం మాంసం అందుతుంది, శుభ్రంగా తింటున్నారు వీళ్ళు. కానీ సనుక్కోవటం మాత్రం మానలేదు. ఇక్కడ ఈ సనుక్కోవటం కొనుక్కోవటం మానలేదు. ఈ అరణ్యంలోకి వచ్చిన తర్వాత సీన్ అరణ్యంలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వీళ్ళేమో ఏలేమో అనేటటువంటి ప్రాంతానికి వచ్చారు. ఈ ఏలేమో అన్నదేమో మరి సినాయి పర్వతానికి మరి ఈ షూర్ అరణ్యానికి ఈ మధ్యలో
ఉన్నటువంటి లోయ. ఆ లోయలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు సణుక్కుంటానే ఉన్నారు, కానీ దేవుడు ఎప్పటికప్పుడు వీరి అవసరాలు తీరుస్తానే ఉన్నాడు. మీరు సణుక్కుంటున్నారు కనుక నేను శిక్షిస్తానని దేవుడు ఎప్పుడు అనలేదు. తర్వాత ఇక్కడ ఇంకొక నియమం ఏం పెట్టాడంటే, ఒక ఓమెరు కొలత, అది ఒక లీటర్ అనుకోండి, 1 లీటర్ పెట్టేటటువంటి పాత్ర తీసుకుని దాని నిండా దాని నిండా మన్నా పెట్టి ఉంచమన్నాడు. ఎందుకంటే పరిశుద్ధ స్థలంలో అది ఉండాలి. ఇది ఎందుకు అని అంటే, తరతరాలకి కూడా దేవుని యొక్క కృప ఇశ్రాయేలు జనాంగానికి కనబడాలి. ప్రజలకి, మా పూర్వీకులకు దేవుడు ఈ విధంగా సహాయం చేశాడు అని తెలియాలి. అందుకోసం అది ఉంచమని, దాన్ని ఉంచమని చెప్పాడు. ప్రత్యక్ష గుడారం గురించి చదువుకుంటాం తర్వాత కాలంలో, దానిలో ఇంకా ఎక్కువగా చదువుకోగలుగుతాం. తర్వాత 17వ అధ్యాయంలోకి వస్తే అక్కడేమో ఈ రేపదేం అనేటటువంటి స్థలంలోకి వస్తారు. ఇక్కడ కూడా మరలా నీళ్లు లేవు అని వీరు సణుగుతూ ఉంటారు. నీరు లేదు ఇక్కడ అని సణుగుతూ ఉంటారు. సణుక్కున్నప్పుడేమో కొనగటం మానటం లేదు వీళ్ళు. అందుకనే అక్కడ దేవుడు మరలా వారికి ఇచ్చాడు, ఆ నీరు ఇచ్చాడు. బండ మీద ఒక బండ చూపిస్తాను నీకు, ఆ బండ మీదకు వెళ్ళి నీ కర్రతో కొట్టు, అక్కడేమో అది నీకు నీరు ఇస్తుంది అని చెప్పాడు. వీరి సణుగుడు గొణుగుడు కోసం వీటికేమో ఈ స్థలానికి మస్సా మెరీబా అనే పేర్లు పెట్టారు. తర్వాత అమాలికి రెఫీదీంలో దిగారు. ఈ రెఫీదీంలోనేమో ఈ అమాలేకీయులు వచ్చారు, ఇజ్రాయేల్తో యుద్ధానికి వచ్చారు వీళ్ళు. ఆ కారణంగా వాళ్ళు, ఆ అమాలేకీయులు ఇజ్రాయేల్తో యుద్ధానికి వచ్చారు. ఆ కారణంగా వాళ్ళు యుద్ధానికి వచ్చారు కనుక ఎప్పటికీ కూడా ఈ ఇజ్రాయేలు అమాలేకీయులను వ్యతిరేకిస్తారు, వాళ్ళతో యుద్ధం చేస్తారు అని ఉంది. ఎప్పుడు కూడా విరోధంగానే ఉంటారు అని దేవుడు చెప్పాడు. ఇక్కడ ఈ మోషే, యెహోషువను, ఈ 6 లక్షల మంది ఉన్నారు. వీరిలో యుద్ధం చేయడానికి పనికొచ్చేవారు అందరినీ కూడా తీసుకుని యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. అహరోను హూరులను తీసుకుని మోషే పర్వతం మీదకి ఎక్కుతాడు. పర్వతం మీదకి ఎక్కి అక్కడ కూర్చుని ప్రార్థిస్తూ ఉంటాడు. చెయ్యి చాపమన్నాడు దేవుడు. ఈ చెయ్యి చాపినప్పుడు, చెయ్యి ఇలా చాపినప్పుడు ఈ చెయ్యి ఏమో కిందకి దిగితే, ఈ చెయ్యి కిందకి దిగితే అమాలేకీయులు నెగ్గుతున్నారు. ఈ చెయ్యి పైకి లేస్తే ఇజ్రాయేలీయులు నెగ్గుతున్నారు. అందుచేతన ఇంకా వీరు ఈ మోషేకి కష్టం లేకుండా మోషేను బండ మీద కూర్చోబెట్టి మరి నిలబడి ఎవరోను ఊరు పట్టుకున్నారు 2 పక్కన. మరి అలాగే ఎదకాలం చేయటం అవదని అక్కడ ఒక బండ మీద మోషేను కూర్చోబెట్టి, ఈ పక్కన కూడా ఆ పక్కన వాడు కూడా బండలో వేస్తాం కూర్చొని ఈ చెయ్యి పైన ఉండేలాగా పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడేమో ఈ అమాలేకీయులు పారిపోవలసి వచ్చింది. సునాయాసంగా ఈ ఇశ్రాయేలీయులు నెగ్గారు. మరి దీన్నేమో అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా ఒత్తిగా తుడిచివేయదును గనక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము అని. తర్వాత 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడేమో ఈ మోషే మామగారు ఉన్నాడు. మోషే మామకు తెలిసింది, మరి మోషే గర్వకారణం దేవుడు తన అల్లుడిని ద్వారాగా మరి తన అల్లుడిని నడిపించుకుంటూ అతడి నాయకత్వంలో ఇశ్రాయేలు జనాంగానికి అందరికీ కూడా విడుదల ఇచ్చాడు అంటే అది చాలా సంతోషపడదగినటువంటి విషయం. ఆ కుటుంబానికి చాలా గర్వకారణం. మరి ఆయనేమో సంతోషంగా మరి మోషే భార్యను పిల్లలను పెట్టుకుని వెంట పెట్టుకుని వచ్చి ఈ యుద్ధ స్థలంలోకి రేపథీంలోకి వచ్చాడు.
ఈ రేఫీదీంలో ఈ మోషేకు చెప్పాడు, చాలా సంతోషంగా ఉంది నాయన, దేవుడు నేను వాడుకున్నందుకు అని చెప్పాడు. తర్వాత పిల్లల్ని భార్యను అప్పగించాడు. ఆ తర్వాత ఆయనేమో లోకజ్ఞాని, ఈ మిథ్యాని యాజకుడు ఈ రఘుయేలు అన్నటువంటి పేరు ఉంది. తర్వాత ఇత్రో అన్నటువంటి పేరు కూడా ఉంది. 2 పేర్లు ఒకటివే, మోషే మాంగారివే అవి 2 పేర్లు. ఆయన అక్కడ చూశాడు, అక్కడ పరిశీలన చేశాడు. మోషే కూర్చుని ఉంటున్నాడు, వేలాది మంది వచ్చి అక్కడేమో నిలవబడుతున్నారు ఈ తగులు కోసం, తగులు తీర్చమని హెబ్రీ జనాంగం. అందుచేత అప్పుడు ఈ ఇత్రో ఈ జ్ఞానం కలిగినటువంటి వాడు, పెద్దవాడు కనుక మోషేకు ఉపాయం చెప్తాడు. ఇలా కాదు, ఇలా ఇది అన్యాయం, ఇదేమో నీకు శ్రమ నువ్వు కూర్చోవటమే, నువ్వు అయినా నీకు శ్రమే, కానీ పాపం వాళ్ళు అందరూ నిలువబడి ఉంటున్నారు, ఇది ఇంకా అన్యాయం. అందుచేతనేమో అలా కాదు, ఆ పద్ధతి బాగాలేదు. నువ్వేమో 1000 మందికి ఒక నాయకుడిని పెట్టు, 100 మందికి ఒక నాయకుడిని పెట్టు, 50 మందికి ఒక నాయకుడిని పెట్టు, వాళ్ళే తీర్పులు తీరుస్తారు. మరి సులభంగా న్యాయం జరిగిపోద్ది, వాళ్ళ పనులు జరిగిపోతా ఉంటాయి. మరీ ముఖ్యమైన విషయం అయితే, వాళ్ళ దగ్గర తేలంది అయితే, అటువంటివి ఏమైనా ఉంటే అప్పుడేమో నీ దగ్గరకు వస్తారు. ఆ విధంగా చేయమన్నాడు. మరి ఆ ప్రకారంగానే మరి అంగీకరిస్తాడు, మోషే అంగీకరిస్తాడు. మోషే పని సులభం అవుతుంది. తర్వాత 19వ అధ్యాయంలోకి వస్తే అక్కడేమో ఇజ్రాయేలు సైనాయి పర్వతం దగ్గరికి వస్తారు. సీనాయి పర్వతం దగ్గరికి వస్తారు. ఈ సీనాయి పర్వతం దగ్గర వీరు కొంతకాలం ఉంటారు. ఇక్కడ ఈ పర్వతం నుంచే దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు. 19వ అధ్యాయంలో 4వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, చూడండి. నేను ఐగుప్తీయులకు ఏం చేసిద్దాం, మేము గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మేము నెట్లు చేర్చుకుంటున్నాం, మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పాడు దేవుడు. ఆ విధంగా మోషేకు చెప్పాడు ఇజ్రాయేల్ జనాంగానికి చెప్పమని. మరి అదే విషయం దేవుడు ఆ విధంగానే చూస్తున్నాడు. మరి పేతురు కూడా అదే విషయం చెప్తున్నాడు. మన విషయంలో కూడా మనమేమో యాజక రూపమైనటువంటి జనాంగం, పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తు అయినటువంటి ప్రయోజనం. దేవుడు ఆ విధంగానే మనల్ని కూడా చూస్తున్నాడు. మరి తర్వాత 20వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడేమో దేవుడు మోషేని పైకి రమ్మంటాడు. పైకి రమ్మని 10 ఆజ్ఞలు ఇస్తాడు. ఈ ఆజ్ఞలు మాత్రమే కాకుండా ఇక్కడి నుంచి మానవ సంబంధాలు ఏ విధంగా ఉండాలి, మానవుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, ధర్మం ఏమిటి, ధర్మాన్ని ఏ విధంగా అనుసరించాలి, ఇతరులకి ధర్మం ఏ విధంగా జరిగించాలి, ఈ విషయాలన్నీ కూడా 24వ అధ్యాయం వరకు ఈ విషయాలన్నీ ఉన్నాయి. 25వ అధ్యాయంలో అక్కడేమో ప్రభు చెప్తాడు, నేను ఈ ప్రజల మధ్య నేను నివసించడం కోసం నాకు ఒక నివాస స్థలం ఏర్పాటు చేయండి అని చెప్తాడు. అక్కడేమో వారికి అక్కడి నుంచి అంతా కూడా ఈ ప్రత్యక్ష గుడారం ఏర్పాటు, ప్రత్యక్ష గుడారము, మరి దానిలో ఉండేటటువంటి మరి వస్తువులు, దానిలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి మరి నియమాలు అన్నీ కూడా అక్కడేమో చెప్పబడతాయి. మరి వచ్చే వారం ఆ విషయాలు చదువుకుందాం.